హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. సార్, ఇప్పుడు మన తిరుపతి జోలికి వస్తే ఏదో పులులు అటాక్ చేస్తుంటే ప్రజల మీద ఈతకర్రలు ఇస్తానని అంటున్నారు సార్. ఎంతవరకు అది హాస్యాస్పదం అంటే అది అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాటలు. తర్వాత నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే టూరిజం మినిస్టర్ అయినటువంటి రోజా గారు దీని మీద స్పందించకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే టూరిజం మినిస్టర్ అంటే మనకి ఉన్న టూరిజంలో నెంబర్ 1 తిరుపతే కదా. అంటే ఆ యాత్రికులకి ఎట్లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారో చెప్పవలసిన బాధ్యత ఉంది కదా. భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎవరైనా మొక్కుంటారండి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 40% వరకు కాలినడకనే వెళ్తున్నారు. ఇప్పుడు 2 రకాల మాట. అయ్యప్ప స్వామి గుడికి వెళ్తున్నారు కదా, కాలినడకన వెళ్తున్నారు కదా, వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుందని కాలినడకన వెళ్తున్నారు అన్నమాట. ఇది కూడా ఏం చేస్తున్నారంటే తిరుపతి కూడా కాలినడకన వెళ్ళినట్టయితే ఆ హెర్బల్స్ ఎన్ని తగులుతాయి గాలి అనే ఉద్దేశంతో చాలామంది మొక్కుంటున్నారు. ఆ స్వామి కూడా అంటే కొండ ఎక్కిన ఒక గంట సేపే వాళ్ళకి బాధ ఉంటుంది. తర్వాత మిగతా 3-4 గంటలు కూడా రైమంటూ దూసుకుపోతారు. మరి ఏదో శక్తి వాళ్ళని ఆవహిస్తుంది, కొండెక్కిపోతారన్నమాట. ఇది అనుభవంలో ఉన్నది. మరి ఇప్పుడు కొండెక్కుతామని మొక్కున్న వాళ్ళందరికీ కూడా పెద్ద ప్రతిబంధకం కదా, భయభ్రాంతులు అయిపోతున్నారు కదా. ఎలా మనుషులను చంపి తినేస్తున్నట్టయితే దానికి కారణం ఏమిటి ఆలోచించాలి కదా, చెప్పాలి కదా. వాళ్ళు ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా. ఈ కారణం చేత ఉందమ్మా, ఇక ముందు ఎలా జరగదని చెప్పాలి కదా. ఎవరు చెప్పకుండా బెత్తిరి కర్ర ఇచ్చి ఆ కర్రతో కొట్టేయండి పుల్లు అంటే ఎలా కొట్టేస్తారు. వీళ్ళైన ఫైటింగ్లు నేర్చుకున్నారా? భక్తులు ఓ పక్క నుంచి గోవిందా 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 అని అరవగలరు, కానీ కర్రతో కర్రసామం చేయలేరు కదా. పైగా కర్రలు ఉంటే వాళ్ళకి ఏమైనా గొడవలు వచ్చినట్టే తలకాయలు పగులుతాయి. అంతే కదా. కర్రలు తీసుకెళ్తున్నారు, ఒకరికి మాట పడకపోయినట్టు ఏం చేస్తారు, కర్రలతో కొట్టుకుంటే తలకాయలు పగులుతాయి అన్నమాట. ఆ ప్రమాదం కూడా ఉంది. అందువలన ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా స్పందించాడా? అదే హిందూ అయితే స్పందించడు. అదే హిందూ అయితే ఏదో అపచారం జరిగిందమ్మా, ఏదో అనుకోకుండా ఈ బిడ్డ ఇలా అయిపోయిందని ఆ బిడ్డకి ఎక్స్గ్రేషియా ప్రకటించి క్షమాపణలు చెప్పి మిగతా భక్తులందరికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. కాదు సార్, ఈ బాధ్యత ఇల్లే తీసుకోమంటున్నారు సార్, కర్రలతో కొట్టమని. అదేనండి, ఇప్పుడు ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆయన హిందువు అయినట్టు ఆ దేవాలయానికి చెడ్డ పేరు కదండి. ఇలాగా అంటే దేవాలయంకి అసలు మనుషులు రాకుండా చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఆ హిందుత్వం మీదేమో పూర్తిగా నమ్మకం సన్నగిల్లి క్రిస్టియానిటీని పెంచుకుందాం అనుకుంటున్నారు. అసలు మీ భావన ఏమిటి? అంతే కదా. రాను హిందుత్వం మీదేమో హిందూ దైవంలో నెంబర్ 1 ఎవరంటే తిరుపతి దేవుడు. ఆయన మీదేమో నమ్మకం సన్నగిలిపోయి మామూలుగా ఏదో ఇతర దేవుల్ని తలుచుకోవాలన్నా మీ అభిప్రాయం నాకేం అర్థం కావటం లేదు. ఈ విషయంలోనూ మీ తాలూకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఆ వైసీపీ తాలూకు జెండా కలర్ ఏమో గుడి మీద వచ్చేలాగా వేస్తున్నారు. అడిగేవాడు ఎవరు లేడా? జెండా రంగేసుకోవడం ఏంటి? తిరుమలలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు? ప్రచార కార్యక్రమాలు ఎందుకు? అందువలన ఇది చాలా అస్తవ్యస్తంగా ఉంది. అడిగేవాడు ఎవడు లేకపోతున్నాడు. ఈ పాలక మండలి అంటే ఏమిటి? పాలక మండలిలో మంచి అంటే ఒక ఒక ఆదర్శనీయమైనటువంటి సలహాలు ఇవ్వాలి, 10 మందికి ఉపయోగపడే సలహాలు ఇవ్వాలి. కానీ ఆ పాలక మండలి అందరూ కూడా అక్కడ ఎస్ బాస్ అనేటి వాళ్ళు అయినట్టయితే వాళ్ళు ఏం సలహాలు ఇస్తారు? వాళ్ళ దయాధర్మాల మీదేమో నియమించబడ్డారు. వాళ్ళ దయ కోసం, వాళ్ళ ప్రాపకం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వీడికి ఏం సలహాలు ఇస్తారండి? హిందుత్వం మంట కలిసిపోయిన నోరు మూసుకుని ఊరుకుంటారు. అందరూ చెప్తూనే ఉన్నారు అన్యమతస్థులు దీనిలో పనిచేస్తున్నారని. వీళ్ళు ఒక ప్రశ్న వేయగలుగుతున్నారా? ఒక వ్యక్తిని తీసేయగలుగుతున్నారా? అందువల్ల ఇది చాలా దారుణం అండి. ప్రజలు తిరుగుబాటు చేయాలి. ప్రజలు తిరుగుబాటులోంచే
ఒక చక్కని ఫలితాలు వస్తాయి. కానీ ప్రజలు నిమ్మకు నీరెత్తినట్టు ఇది మాది మాది కాదనుకుంటే ఎలాగ ఉంటుంది, ఇలాగే ఉంటుందన్నమాట. సార్ ఎందుకని ఒక ఒక పరిస్థితి ఒక సిచ్యువేషన్ అయినప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఒక నలుగురు దగ్గర సలహా తీసుకుని ప్రజలకు ఇలా చెప్తే ఎలా ఉంటుందో ఏంటో కూర్చుని వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకుని దాన్ని బట్టి బయటకు వచ్చి వివరణ ఇస్తారు సార్. అది కాకుండా వీళ్ళు సొంతంగా వీళ్ళు చెప్పేసి కర్రలు ఇస్తాము మీరు కొట్టండి దగ్గరికి వస్తే అంటే ప్రజలు ఇవన్నీ చూసి ఏమనుకుంటారు సార్? పిచ్చోళ్ళు అనుకుంటారండి. పిచ్చోళ్ళు అనుకుంటున్నా జనాలతో ఆటలాడుకుంటారు అనుకుంటారండి. కర్రలు ఇస్తామని ఎవరు చెప్పాడు? చైర్మన్ చెప్పాడు. చైర్మన్కి ఎవరు చెప్పాడు? పాలక మండలి చెప్పలేదు. ఎవడో తలమాసినోడు చెప్పినట్టయితే ఈ వెనక తలకాయ లేకుండా ఆలోచించి వెంటనే కర్రలను ఎంతమంది నవ్వుకుంటారండి? కిందనేమో 20 రూపాయలు తీసుకొని కర్ర ఇస్తారట, పైకి వెళ్ళిపోయి కర్ర మళ్ళీ ఇచ్చేయాలట. అంటే ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళడానికి రెంటు 20 రూపాయలు. అది కూడా దోచేస్తున్నారా సార్? అది కూడా వసూలు చేస్తున్నారు. ఆ కర్రను అక్కడ వసూలు చేసేస్తారన్నమాట. ఆ కర్ర ఇచ్చేయాలి, సరిగ్గా దారికి అడ్డంగా కూర్చుంటారు కర్ర కోసం. మామూలుగా ఇప్పుడు వీళ్ళు కర్రలు ఇస్తున్నారు కదా సార్, తిరిగి వాళ్ళనే కొడతారేమో చూడండి, పుల్లులు కాదు. అంతే కదా మరి. ఇప్పుడు ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అంటారా? కర్రలు పట్టుకు అంటే ఏముందంటే ఒక హాస్యాస్పదం అయిపోయిందండి. దేవుడు అంటే మనకి అంతకుముందు తిరుపతి ఆ కొండెక్కుతున్నప్పుడు కానీ కొండ మీదకి వెళ్ళినప్పుడు కానీ మనకి ఏంటంటే సాక్షాత్తు దేవుణ్ణి చూస్తున్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అది పోయిందండి. కమర్షియల్గా దేవుడి దగ్గర నుంచి ఆదాయం రాబట్టుకుంటున్న ఫీలింగ్ ఉంది. దేవుడి తాలూకు డబ్బులు ముట్టుకోవడాలంటే ఎంత భయం అండి. మరి దేవుడి తాలూ డబ్బులు యథేచ్ఛగా వాడేసుకుంటారు. ప్రభుత్వానికి ఇప్పుడు గవర్నమెంట్ వాడేసుకుంటుంది. అవును సార్. అలాగే గుళ్ళోను ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయండి, ఎన్ని బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నాయండి. ఇప్పుడు లక్షవారం వచ్చిందంటే జిలేబీ ఒక బ్లాక్లో అమ్ముతారండి. తెలుసా మీకు? లక్షవారం నాడు జిలేబీ ప్రసాదం ఉంటుంది. మీకు ఇండియాలో ఎక్కడ కూడా అంత మంచి ప్రసాదం దొరకదు, ఇంత జిలేబీ ఉంటుంది. ఆ జిలేబీ యాక్చువల్గా దాని కాస్ట్ 50 రూపాయలు. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా అది రాదు. ముందుగా బుక్ అంటే ముందుగా ఎవరు వివిఐపీలకి వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అందరికీ ఇవ్వరన్నమాట. అయిపోతాయి, ముందుగా అయిపోతాయి. ఒక వారం రోజులు ముందుగా ప్లాన్ చేసుకుని ఆ జిలేబీ చెప్తే కానీ రాదు. మరి ఇలాంటి దొంగతనాలుగా ప్రసాదాల మీద బతికేస్తున్నారండి చాలామంది. ప్రసాదాలు బ్లాకులో అమ్ముకొని బతికేస్తున్నారు. అర్థమైందా? దర్శనాలు బ్లాకులో అమ్ముకొని బతికేస్తున్నారు, రూములు బ్లాకులో అమ్ముకొని బతికేస్తున్నారు. ఇంత అవినీతి కార్యక్రమం. రూములండి, మీ రూమ్ కావాలంటే దొరకదు, ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే దొరికేస్తుంది. ఎందుకని సార్ ఇలా? ఎందుకని మరి? అంతే, డబ్బులు సంపాదన మార్గం అంతే. అయ్యా మీ పార్టీ కోసం మేము ఎంతో శ్రమపడ్డాము, ఆర్థికంగా వెనకబడిపోయాము, తమరు దయచేసి మాకేదో డబ్బులు వచ్చే మార్గం చూపిస్తే మేము బతుకుతాం, లేకపోతే బతకలేమంటారు. వాళ్ళు తెలుసు కదా ఎలా మొరపెట్టుకోవాలో. వాళ్ళు కాలు పట్టగానే కరిగిపోతారన్నమాట. ఏ పద్మావతి గెస్ట్ హౌస్లోనో శ్రీవారు కూర్చున్నట్టయితే ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాళ్ళ మీద పడతారన్నమాట. సరే నువ్వు రోజుకో 10 దర్శనాలు అదే 20 దర్శనాలు ఇచ్చుకో, అంతవరకు అంతకంటే ఎక్కువ వెళ్ళొద్దు అంటే 20 దర్శనాలు తక్కువ 20,000 వస్తాయి. అర్థమైందా? రోజు 20,000 అంటే నెలకెంత అయిపోతుంది అంటే కనీసం చెప్తున్నాను అనమాట. రోజు ఎలాంటి వాళ్ళు దర్శనం ఇప్పించినట్టయితే 1,00,000 రూపాయలు 50,000 తీసుకుంటుంది. అవునండి, ఇప్పుడు అలాగుంది వ్యాపారం, అలాగుంది. రూములు ఇప్పించినట్టయితే 10 రూములు నీకు శాంక్షన్, 10 రూములకి 15 తీసుకోండి, 5,000 అయిపోతున్నాయి కదా. అయితే చిన్న ఇంకా కొంచెం బాగా డబ్బున్న కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా 4 గజాల్లో, 4 కాదు 2 గజాల్లో షాప్ పెట్టుకుంటానయ్యా, ఏదో మీరు కొంచెం చైర్మన్ గారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పినట్టయితే నేను విన్నానండి, నేను చూసా. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పినట్టయితే 2 గజాలు చాలు మాకు అంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పి చైర్మన్తో చెప్పి ఓ 2 గజాలు ఏ మూలి దుకాణం పెట్టుకున్నా బంగారం అంతే. ఇక్కడ ఎప్పుడు కిటకిటలు ఆడిపోద్ది కదా ఆ టిఫిన్ సెంటర్ కానీ ఏ సెంటర్ కానీ, చాలు అయిపోయింది. లక్షలు కోట్లు గడించేస్తున్నారు ఈ రోజున అక్కడ. అంటే తిరుపతిలో యాక్చువల్గా ఎంత వ్యాపారం చేయొచ్చా. వాడు అవినీతి పరులు కనుక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ చైర్మన్లు కానీ వ్యాపారం చేస్తున్నారు. దానికి డబ్బులు అవసరం లేదు, ఫ్రీగా ఇవ్వాలి. మరి ఫ్రీగా ఇచ్చే రోజులు పోయినాయి, డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. అలాగే ప్రసాదాలు కూడా బ్లాక్లో అమ్ముకునే రోజులు వచ్చాయి.
మరి ఎప్పుడు భగవంతుడు తీక్షణంగా చూస్తాడో ఎప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుందో తెలియదు, కానీ అందాక ఈ అరాచకాలు కొనసాగవలసింది. తిరుపతి ఇన్సిడెంట్ అయ్యాక ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదండి సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఎక్కడుందంటే ఆయనకి ఎలక్షన్ అంటే సంవత్సరం ముందు కాంచి నిద్ర పట్టడం లేదు, ఎలక్షన్ ఆలోచనలే తప్ప ఇంకేమి లేవు. అసలు ముందు జనసేన పార్టీ ఈయన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అసలు ఆలోచనలు అసలు పూర్తిగా వెర్రెక్కిపోతున్నాడు అన్నమాట. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా పట్టించుకోరంటారా సార్? రాష్ట్రంలో ఏం జరిగినా ఎప్పుడో పట్టించుకోలేదు. ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఉండి మొత్తానికి ఏంటంటే అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నీ అక్వైర్ చేశాడు. ఇప్పుడు రేపు నవంబర్ నుంచి ఇక్కడ వైజాగ్లో ఉంటాడు. అదే కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వైజాగ్లో ఋషికొండలో ఉంటాడన్నమాట. చల్లటి గాలి, చెట్లు, తర్వాత ఏమో ఎర్రమడి చేపలు, దూరానేమో సముద్రం కెరటాలు, ఈ ప్రకృతిని ఆనందిస్తూ తేలిన వారు వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారన్నమాట. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.